హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీ ఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. స్టూడెంట్స్, ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మార్చి 6వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ లేట్ ఫీ అనమాట. ఓకే, విత్ లేట్ ఫీ 1000 రూపీస్ తోటి ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. అలానే విత్ లేట్ ఫీ 2000 రూపీస్ తోటి ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. అలానే విత్ లేట్ ఫీ 3000 రూపీస్ తోటి ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు, అలానే విత్ లేట్ ఫీ 5000 రూపీస్ తోటి ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు అనమాట. ఓకే, సో స్టూడెంట్స్, మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయబోతున్నారో ఇన్ కేస్ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీరు ఏదైనా మిస్టేక్ చేసి సబ్మిట్ చేసి ఉన్నట్లయితే ఆ యొక్క మిస్టేక్ని మీరు ఫ్యూచర్లో కరెక్షన్ అయితే చేసుకోవచ్చు, ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 28వ తేదీ అండ్ ఏప్రిల్ 29వ తేదీ వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్ చేసి ఉన్నట్లయితే మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకు మే 2వ తేదీ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో అని చెప్పేసి ఇక్కడ మనకు డేట్ అయితే చెప్తున్నారు. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మే 6వ తేదీ అండ్ మే 7వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, సో టైమింగ్ వచ్చేసరికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్, వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ అనేది మనకు మే 8వ తేదీన ఈవినింగ్ 6 PM రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అలానే ఈ యొక్క ప్రిలిమినరీ కీకి సంబంధించినటువంటి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 10వ తేదీ ఈవినింగ్ 6 PM అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఈ టైం వరకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, అలానే ఫైనల్కి డిక్లరేషన్ లేదంటే రిజల్ట్, ర్యాంక్ ఇవన్నీ కూడా మనకు జూన్ 20వ తేదీన అనౌన్స్ చేస్తామని చెప్పేసి మనకు ఇక్కడ ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్లో చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో స్టూడెంట్స్, ఇది ఏపీ ఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దీనికి సంబంధించి నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మోస్ట్లీ రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపించిందంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.